చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జార్ఖండ్ లో కాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలో మోరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను సోరెన్ నిన్న సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని జేఎంఎం వర్గాలు వెల్లడించాయి. కూటమి పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే సోరెన్ భార్య ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కేబినెట్లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటిసారి 2013లో జులై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్లో సీఎంగా 3వసారి బాధ్యతలు తీసుకున్నారు. ఇవాళ ఆయన 4వసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్, మేఘాలయ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో పాటు ఆయా పార్టీల అధినేతలు, ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. సైబర్ ఫ్రాడ్ కేసులో తనిఖీలకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి ఢిల్లీలో కలకలం రేపింది. ఘటనలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారికి గాయాలైనట్లుగా ఈడీ వెల్లడించింది. సైబర్ క్రైమ్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది దర్యాప్తు సంస్థ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో హై ఇంటెన్సిటీ యూనిట్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బిజ్వాసన్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా 5గురు దుండగులు ఫర్నిచర్తో అధికారులపై దాడి చేశారు. క్యూఆర్ కోడ్, ఫిషింగ్, పార్ట్ టైం జాబ్స్ వంటి స్కామ్లు సహా వేలాది సైబర్ క్రైమ్స్ నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికి తీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడు కలకలం రేపింది. ప్రశాంత్ విహార్, పీవీఆర్ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. పీవీఆర్ మాల్ ఎదురుగా ఉన్న ఓ మిఠాయి దుకాణంలో పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన మరో వారసురాలు పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేరళలో వాయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ప్రియాంక వాద్రా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్న రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ సభకు హాజరై ప్రియాంక ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. వాయనాడ్ ఉప ఎన్నికల్లో నుంచి 4 లక్షలకు పైగా మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు ప్రియాంక. ప్రమాణ స్వీకారానికి కేరళ సంప్రదాయ చీర ధరించి వచ్చారామె. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో రోజు తుడిచిపెట్టుకుపోయింది. అదాని వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన 2 సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించగా ఇండియా కూటమి సభ్యులు అదాని అంశంపై చర్చకు పట్టుపట్టారు. విపక్షాల ఆందోళనలతో లోక్సభ తొలుత 12 గంటల వరకు, ఆ తర్వాత శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. విపక్షాల ఆందోళనలతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చైర్మన్ జగదీప్ ధన్కడ్ పదే పదే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనను కొనసాగించారు. అదాని అంశంపై చర్చించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ ధన్కడ్. విపక్ష సభ్యుల తీరును ఈ సందర్భంగా తప్పుబట్టారు. Disruption is not remedy, it's a malady. It weakens our foundation. It slides parliament into irrelevance. We must continue to have our relevance.
honorable members, when we engage in this kind of conduct, we deviate from constitutional ordainment. We show our back to our duties. If Parliament strays from its constitutional duty to represent people's hopes and aspirations, it is our duty to nurture nationalism, further democracy,